హలో ఆల్, ఎప్పుడైనా క్రేజీగా తినాలనిపిస్తే ఒకసారి ఈ శాండ్విచ్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. సో ముందుగా దానికోసం వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక కొంచెం జీరా, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చాక కొంచెం పసుపు యాడ్ చేసి చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న పొటాటోని ఇలా చేతితో స్మాష్ చేసి వేసి నేను ఇక్కడ 3 పొటాటోస్ తీసుకుంటున్నాను. ఇవన్నీ చేతితో ఇలా స్మాష్ చేసి వేసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మ్యాయోనీస్ అంతా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న ఆలు మిశ్రమం అంతా కూడా అప్లై చేసుకొని 2 సైడ్స్ బ్రెడ్ రోస్ట్ చేసుకొని తీసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీకు నచ్చితే దీనిపైన చీజ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా కేచప్తో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే, బాయ్ బాయ్.